అండ్ పెద్దిరెడ్డి గారు కూడా కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం సార్ పెద్దిరెడ్డి గారిది. అండ్ ఎవరైనా రాయలసీమ ప్రాంతంలో ఉన్నారో తెలుసు సార్. పెద్దిరెడ్డి గారు మొత్తం జిల్లా మొత్తాన్ని శాసించగల స్థాయిలో ఆర్థికంగా, రాజకీయంగా ఆయనకు అంగబలం, అర్ధబలం 2 ఉన్నాయి. సో ఎవరొచ్చినా ఆయన తర్వాతే నిలబడుకోవాలి. ఈవెన్ ఆయన సీఎం రేస్ లో ఉన్నారు ఒకప్పుడు అన్న మాట కూడా మనం వినున్నాం రాజశేఖర రెడ్డికి మరణానంతరం. సో అటువంటి వ్యక్తి ఈ రోజు అన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు అంత శాసించే స్థాయికి ఎదిగారు. అందులో ఆయన ఎస్పెషల్లీ మా జిల్లా వాసి అయ్యి మా జిల్లాలో ఎక్కువగా దొరికే ఎర్రచందనానికి ఆయన ఫారెస్ట్ మినిస్టర్ గా అప్పుడు తీసుకున్నారు. ఎర్రచందనాన్ని తీసుకున్నారు మినిస్టర్ గా. సో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు ఎర్రచందనం పట్టుబడినట్టు మనం దాఖలాలే లేవు సార్. అంటే పూర్తిగా జంధ్యాల శ్రవంతులకు కలిసిపోయారా ఆ స్మగ్లర్లంతా? కీర్తన గారు ఎక్కడ ఒక ఎందుకు నిమిషం, పట్టుబడి కీర్తన గారు జరగలేదు? కరెక్టే జరిగినాయండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాడండి ఆయన. ఆ బయటలో విన్నారా మీరు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? నేను